వాషింగ్టన్ హిల్టన్ కాల్పుల ఘటన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక వాహనంలో వైట్ హౌస్కు బయలుదేరారు. మరోవైపు కాల్పులు జరిగిన సమయంలో హోటల్ లోపల భయానక వాతావరణం నెలకొంది. మెషిన్ గన్లతో ఏజెంట్లు పరుగులు తీస్తుంటే అతిథులు ప్రాణాల కోసం అల్లాడారు. ఆ నిమిషాలు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇప్పుడు చూద్దాం. వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 9:45 అధ్యక్షుడు ట్రంప్ హిల్టన్ హోటల్ నుంచి వైట్ హౌస్ కు బయలుదేరారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన కాన్వాయ్ అత్యంత వేగంగా హోటల్ నుంచి నిష్క్రమించింది. షూటర్ దొరికినప్పటికీ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని సీక్రెట్ సర్వీస్ ఈ నిర్ణయం తీసుకుంది. కాల్పులు జరిగిన సమయంలో హోటల్ లోపల ఒక యుద్ధ రణరంగం లాంటి దృశ్యం కనిపించింది. ఒక్కసారిగా అరుపులు వినపడ్డాయి. ప్లేట్లు పగిలిపోతున్న శబ్దాలు వచ్చాయి. వెంటనే నల్లటి కోట్లు ధరించిన ఏజెంట్లు మెషిన్ గన్లతో కారిడార్లో పొజిషన్ తీసుకున్నారు అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడున్న జర్నలిస్టులు, క్యాటరింగ్ సిబ్బందిని గోడ వైపు వంగి ఉండాలని ఏజెంట్లు గట్టిగా ఆదేశించారు. ఈ ఘటనపై FBI అధికారిక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ క్యాపిటల్ రెస్పాన్స్ స్క్వాడ్ రంగంలోకి దిగిందని, షూటర్ ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్నాడని ధృవీకరించింది. నిందితుడిని వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్కు తరలించి విచారిస్తున్నారు. కాల్పుల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు FBI అధికారులు. ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటి, భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరమైంది. 1981 నాటి రీగన్ హత్యాయత్నం సంఘటనను గుర్తు చేస్తూ జరిగిన ఈ దాడి అమెరికా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కాల్పులు జరిపిన నిందితుడు కోల్ ఆలన్ కాలిఫోర్నియా వాసిగా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. నిందితుడు ఇటీవల టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా తీసుకున్నట్లు సమాచారం. వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లుగా తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లుగా వెల్లడించారు. వెంటనే అక్కడి నుంచి తనతో పాటు మెలానియా, JD వాన్స్, కేబినెట్ సభ్యులందరినీ తరలించినట్లుగా చెప్పారు. తామంతా సురక్షితంగా ఉన్నామన్నారు ట్రంప్. 30 రోజుల్లోపు డిన్నర్ మీట్ రీస్కెడ్యూల్ చేస్తామని ట్రంప్ వెల్లడించారు. తనపై జరిగిన కాల్పుల ఘటన అమెరికా రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. తనపై దాడి మొదటిసారి కాదు, గతంలో పెన్సిల్వేనియాలో కూడా దాడి జరిగిందని ట్రంప్ గుర్తు చేశారు. పెన్సిల్వేనియా నుంచి తనపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్నారు ట్రంప్. With their hearts and resolving our difference peacefully, we have to resolve our differences. I will say, you had Republicans, Democrats, Independents, Conservatives, Liberals, and Progressives. Those words are interchangeable perhaps, but maybe they're not. But yet everybody in that room, big crowd, record-setting crowd. There was a record-setting group of people. And there was a tremendous amount of love and coming together. I watched and I was very, very impressed by that. But we were, First Lady and I were taken very well care of, very quickly rushed off the stage. Vice President JD Vance, who's here, was likewise beautifully done. He was just saying how quickly everybody acted, law enforcement, Secret Service in particular in this case, but law enforcement. Marco had the same thing. Pete was there. Pete didn't want any help. He didn't want anybody to help him. He doesn't want anybody to help him, but he did get some, didn't you? And I think you also said that it was very impressive. So with that, I'd like to ask Todd Blanche to come up, say a few words, and tell you it's already underway. The man has been captured. They're going to his apartment. I guess he lives in California. And he's a sick person, a very sick person. And we don't want things like this to happen. I think it's very important that I say, though, and I told the representatives of the evening, they did such a beautiful job. It was such a beautiful evening. And again, they're talking about free speech in our Constitution. That's what it's all about, not just White House correspondence. It was really based on free speech in our Constitution. But I said very importantly that we'll do it again within the next 30 days, and we'll make it
bigger and better and